హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈరోజు మనం కొలెస్ట్రాల్ని ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ అంటేనే అందరికీ తెలిసింది అది మన శరీరానికి హాని చేస్తుంది అని. కానీ ఈ కొలెస్ట్రాల్లో రెండు రకాలు ఉంటాయండి, మంచి కొలెస్ట్రాల్ మరియు చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ మంచి చేస్తే చెడు కొలెస్ట్రాల్ మనకు హాని చేస్తుంది. కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడం అంటే మంచి కొలెస్ట్రాల్ని పెంచుకొని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడం అని అర్థం. మరి మంచి కొలెస్ట్రాల్ ఏంటి, చెడు కొలెస్ట్రాల్ ఏంటి, ఏ విధంగా చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి, ఏ విధంగా మంచి కొలెస్ట్రాల్ని పెంచుకోవాలి? చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి అంటే ఒకటే మార్గం అండి, మనం అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. మనం ఎక్కువగా వింటూ ఉంటాం, మనం తినే ఆహారంలో మామూలుగా మన పోషక పదార్థాల్లో హెల్దీ ఫ్యాట్స్ మనం తీసుకోవాలి అనే పదం హెల్దీ ఫ్యాట్స్. ఈ హెల్దీ ఫ్యాట్స్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండి. సాచురేట్ ఒకసారి అయిపోయాయి అంటే మన శరీరానికి అవి పనికిరావాలి. మరి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎందులో ఉంటాయి? అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మనకి ఆలివ్ ఆయిల్లో ఉంటాయండి, మరియు అవకాడోస్లో, నట్స్ అండ్ సీడ్స్లో మనకు పుష్కలంగా లభిస్తాయి. మరి సాచురేటెడ్ ఫ్యాట్స్ మనం అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అంటే డైరీ ప్రోడక్ట్స్లో ఉన్నటువంటి ఫుల్ ఫ్యాట్ కంటెంట్ ఉండే మిల్క్ ఉంటుంది కదండి, ఆ మిల్క్లో కూడా మనకు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, దాన్ని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఫ్యాట్ లేనటువంటి మిల్క్ తీసుకోవడం చాలా ఉత్తమం. అంతేకాదు మనము వెజిటబుల్ ఆయిల్ వాడతాం కదా కుకింగ్లో, దాంట్లో కోకోనట్ ఆయిల్లో, వీటిలో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు మనం నాన్ వెజిటేరియన్ తింటాం కదా, నాన్ వెజిటేరియన్లో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని అవాయిడ్ చేసుకుని అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మనం తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఎప్పుడైతే మంచి కొలెస్ట్రాల్ మన బాడీలో పెరుగుతుందో చెడు కొలెస్ట్రాల్ అదే విధంగా తగ్గిపోతూ వస్తుంది. ఇక రెండవ పద్ధతి ఏంటి అంటే సాల్యుబుల్ ఫైబర్ని ఎక్కువగా తీసుకోవాలండి. సాల్యుబుల్ ఫైబర్ అంటే మన బీటా గ్లూకాన్ అని కూడా అంటారు. మనం ఓట్స్ నీళ్ళల్లో నానబెట్టామనుకోండి, లేదా పాలల్లో నానబెట్టాము, ఒక రకమైన జెల్ లాగా ఒక సబ్స్టెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అంతేకాదు చియా సీడ్స్లో కానీ ఫ్లాక్స్ సీడ్స్లో కానీ మనం నానబెట్టినట్లయితే ఒక జెల్ లాంటి సబ్స్టెన్స్ మనము అబ్జర్వ్ చేస్తాం. అదేనండి సాల్యుబుల్ ఫైబర్. మనం ఎప్పుడైతే మనం భోజనం చేస్తామో ఆ సాల్యుబుల్ ఫైబర్ మనకు అది చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ కొలెస్ట్రాల్కి అది అంటుకుంటుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్కి అది అంటుకుంటుందో మన బాడీ ఎక్సెస్ కొలెస్ట్రాల్ని మన డైజెస్టివ్ ట్రాక్లోనే అది బయటకు పంపించేస్తుంటుంది దీనివల్ల. అంతేకాదు గ్లూకోజ్ అబ్జార్ప్షన్ కూడా స్లో చేస్తుంది. ఎప్పుడైతే ఈ సాల్యుబుల్ ఫైబర్ మనం భోజనం చేస్తామో మన బ్లడ్లో కూడా గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చువేషన్ కాకుండా అమాంతం పెరిగిపోకుండా ఇవి కాపాడుతుంటాయి మనల్ని. మనం తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలండి. ఎప్పుడైతే మనం ఫైబర్ని బాగా తీసుకుంటామో మన స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఒకటి. రెండు, గట్ హెల్త్ బాగుంటుంది, ఈజీగా డైజెస్ట్ అవ్వడం, డైజెస్ట్ అయిన ఆహారం ఫ్రీగా మూవ్ కావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మనం ఎక్కువగా ప్రోటీన్ తీసుకోమని అందరూ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అందులో రెండు రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఒకటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, రెండవది అనిమల్ బేస్డ్ ప్రోటీన్. ఈ అనిమల్ బేస్డ్ ప్రోటీన్ ఏంటి అంటే పాల ద్వారా మనకి అందుతూ ఉంటుంది. అంతేకాదు ఈ నాన్ వెజిటేరియన్లో చికెన్, మటన్లో కూడా ఈ ప్రోటీన్ మనకు అందుతుంది. మనకు ప్రోటీన్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నట్స్, సీడ్స్, లెగ్యూమ్స్లో, వీటిలో బీన్స్లో ఎక్కువగా ఉంటుంది, సోయాబీన్స్లో అత్యధికమైన ప్రోటీన్ ఉంటుంది. సో ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మనం తీసుకోవడం వల్ల ఎక్కువ మనకు లాభం చేకూరుతుంది. ఎందుకంటే ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లో డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది మనకు అదనంగా. సో అది ప్రోటీన్తో కలిపి తీసుకోవడం వల్ల డైజెషన్ ఈజీగా అవుతుంది. తర్వాత ఫ్రీగా తిన్న ఆహారం ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది మన స్టమక్లో. ఇక నాలుగో అప్రోచ్ ఏంటి అంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా తినాలండి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఫ్యాటీ ఫిష్లో దొరుకుతాయి. అన్ని ఫిషెస్లో ఉండవు, అన్ని ఫిషెస్లో ఉంటాయి కానీ చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. కొన్ని ఫిష్ జాతుల్లో చాలా అత్యధికంగా మనకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతుంటాయి. అది ప్రధానమైనది ట్యూనా ఫిష్. అందులోనే కాదు, సార్డన్ మరియు సాల్మన్ అనే ఫిష్ జాతుల్లో కూడా అత్యధికంగా మనకు ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి. కానీ ఇవి సముద్ర చేపలు, మనకు అంత విరివిగా దొరకవు. కాబట్టి మనకు వెజిటేరియన్లో మనకు ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ అధికంగా దొరుకుతాయి అంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ మరియు చియా సీడ్స్లో మనకు బాగా దొరుకుతాయండి. మనం డైలీ కూడా మనం ఫుడ్లో యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ ఫ్లాక్స్ సీడ్స్తో ఏదైనా స్వీట్స్ చేసుకొని తినచ్చు, లేదా అలాగే కూడా మనం వేపుకొని తినేసేయచ్చు ఫ్లాక్స్ సీడ్స్ని, లేదా నీళ్ళలో నానబెట్టుకొని తినచ్చు. ఈ చియా సీడ్స్ని వాటర్లో నానబెట్టాలండి. ఓవర్ నైట్ నానబెడితే అది ఈజీగా డైజెస్ట్ అయ్యి
చాలా చాలా చిన్న సీడ్స్ అండి అవి. సో ఈజీగా అవి డైజెస్ట్ అయిపోతాయి. ఒకవేళ మనము ఈ చియా సీడ్స్ని మనం నీళ్ళలో నానబెట్టకుండా అలాగే తిన్నామనుకోండి, ఏం కాదు తక్కువ మోతాదులో తింటే. కానీ అది ఎక్కువ మోతాదులో తీసుకున్నామంటే అవి మన డైజెస్టివ్ ట్రాక్లోకి వెళ్ళిన తర్వాత వాటర్ని అబ్జార్బ్ చేసేస్తాయి. ఒకటి, మనం డిహైడ్రేట్ అయిపోతాం. రెండు, వాటికి తగినంత వాటర్ అందకపోవడం వల్ల అవి మూవ్ కావండి మన బాడీలో, మన ఇంటెస్టైన్లో అవి సరిగా మూవ్ కావు. సో అప్పుడు డైజెషన్ అనేది పెద్ద సమస్యగా తయారవుతుంది. కాబట్టి వాటర్లో నానబెట్టి తీసుకోవడం చాలా ఉత్తమం. సో అలా తీసుకున్నట్లయితే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు బాగా అందుతాయి. ఎప్పుడైతే ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయో మన బ్లడ్లో ఉన్నటువంటి ట్రైగ్లిజరాయిడ్స్ అనే ఫ్యాట్ కంటెంట్ తగ్గుతుంది. సో ఎప్పుడైతే మనకు ఈ ఫ్యాట్ కంటెంట్ తగ్గుతుందో కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. మనం తినే ఆహారంలో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలండి, ఎస్పెషల్లీ వెజిటేరియన్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్. మనం తీసుకునే ఆహారంలో ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్, ఈ వెజిటేరియన్ లీవ్స్, ఈ లీవ్స్ వల్ల ఏంటి అంటే, ఈ ఫుడ్ మనం తీసుకోవడం వల్ల ఏంటి లాభం అంటే దాదాపుగా 30% వరకు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అండి. నాన్ వెజిటేరియన్లో హై సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో అదే ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుంది. మనకు దాదాపుగా మన బరువు ఎంత ఉంటామో, ఎన్ని కేజీల బరువు ఉంటామో అన్ని గ్రాముల ప్రోటీన్ తీసుకోమని అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. సో అన్ని గ్రాముల కంటే ఎక్కువగా మనం ఎప్పుడైనా సరే నాన్ వెజిటేరియన్ తీసుకున్నాం అనుకోండి, అత్యధికంగా మనకు ప్రోటీన్ అందుతుంది. మన బాడీ ఎంత అబ్జార్బ్ చేసుకుంటుందో పర్ డేకి అంతే చేసుకుంటుంది. మిగిలిందంతా కూడా ఫ్యాట్గా మారిపోతుంది. సపోజ్ నేను 70 kgs ఉన్నాను, 70 grams ప్రోటీన్ నాకు సరిపోతుంది పర్ డేకి. సపోజ్ నేను ఒక 1/4 kilo చికెన్ తిన్నాను లేదా మటన్ తీసుకున్నాను, సో అంతకన్నా ఎక్కువగా నాకు ప్రోటీన్ అందుతుంది. ఏదో 1/2 kilo తిన్నాను, 3 పూట్ల తిన్నాను. సో అదంతా నాన్ వెజిటేరియన్ మొత్తం కూడా ఫ్యాట్గా మారిపోతుంది, అది ప్రోటీన్ ఫుడ్ కాదు. సో కాబట్టి మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాము, తింటున్నాము అనేది కూడా చాలా మ్యాటర్. ఇక కొలెస్ట్రాల్ని కరిగించుకోవాలి అంటే రెండవ అప్రోచ్ ఏంటంటే ఎక్సర్సైజ్ అండి. ఈ ఎక్సర్సైజ్ చాలా రకాలు ఉంటాయి. రన్నింగ్ ఉంటుంది, వాకింగ్ ఉంటుంది, స్లో మూమెంట్స్ ఉంటాయి, అరోబిక్స్ ఉంటాయి, ఈ జిమ్లో వర్కౌట్స్ ఉంటాయి, స్ట్రెచ్ ట్రైనింగ్స్, సో యోగా ఉంటుంది, సో ఈ నడక ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ మెథడ్స్. సో ఒకటి, సెడెంటరీ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయడానికి వాకింగ్ చేస్తే బెటరే. కానీ వాకింగ్ మార్నింగ్ చేసి రోజంతా కూర్చొని వర్క్ చేస్తే ఉపయోగం ఉండదు. సో లైట్ మూమెంట్స్ అనేవి మన బాడీలో చాలా అవసరం. తేలికపాటి మన పనులు మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఆఫీస్కి వెళ్ళామనుకోండి, మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇవి 20 minutesకి మనం లేచి 1 minute అలా వాక్ చేసినా సరే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ మనం తగ్గించుకోవచ్చు. అలా చేసినట్లయితే ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. రెండోది, ఈ కొలెస్ట్రాల్ మనం తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే ఈ వర్కౌట్స్ అనేవి చాలా బాగా చేయాలండి. స్ట్రెచ్ వర్కౌట్స్ అంటారు కదా, కాస్త బరువుల్ని ఎత్తడము, ఎక్కువగా మనం బరువు ఎత్తామనుకోండి ఎక్కువగా శ్వాస తీసుకుంటూ ఉంటాం. సో ఆ ట్రైనింగ్స్ ఈ కొలెస్ట్రాల్ని కరిగించడంలో బాగా హెల్ప్ చేస్తాయి. అంటే జిమ్లో వర్కౌట్స్. సో ఈ హార్డ్ వర్కౌట్స్కి ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి అది ఎలా సాధ్యపడుతుంది అంటే, మన బ్లడ్లో LDL అండ్ HDL 2 types ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటాయి కదా. LDL అంటే అది బ్యాడ్ కొలెస్ట్రాల్, HDL అంటే అది గుడ్ కొలెస్ట్రాల్ అని. ఎప్పుడైతే ఈ మన వర్కౌట్స్ వల్ల ఈ LDL సైజ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది, సో చిన్నవిగా మారుతుంది అన్నమాట కణాలు. సో HDL సైజ్ పెరుగుతుంది. అప్పుడు ఈ HDL అనేది క్లీనింగ్ చేసేస్తుంది ఈ LDLని. మామూలుగా మన రక్తనాళాల్లో ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ పేరుకుంటుందో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అతుక్కుంటుంది. దాన్ని రిమూవ్ చేసేది HDL, గుడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ HDL తగ్గిపోయి LDL పెరిగిపోతుందో అప్పుడే మన ఆర్టరీస్ అనేవి బ్లాక్ అవుతుంటాయి. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఎప్పుడు పెరిగిపోతుంది అంటే ఎప్పుడైతే HDL తగ్గిపోతుందో. మన ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే ఈ LDL సైజ్ తగ్గుతుంది, అప్పుడు ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇక వెయిట్ లాస్ అవ్వడం కూడా ప్రధానం అండి. ఎందుకంటే ఇప్పుడు వెయిట్ లాస్కి బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్కి సంబంధం ఏం లేదు. ఈవెన్ మనం తక్కువ వెయిట్ ఉన్నా, మంచి ఎత్తుకు తగినటువంటి బరువు కలిగి ఉన్నా కూడా ఈ కొలెస్ట్రాల్ సమస్యలు అనేవి మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. కాకపోతే ఈ బరువు తగ్గడం వల్ల ఓవరాల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో ఈ మైనర్ సమస్యలు ఏమైనా ఉన్నా సరే కొలెస్ట్రాల్ రిలేటెడ్ అది కూడా కరిగిపోతుంటాయి. మనం వెయిట్ లాస్ అయ్యామనుకోండి, అది బీపీని రెడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ రెడ్యూస్ అవుతుందో ఈ LDL క్లీనింగ్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుంది. అంతేకాదు బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది బాగా. మన బాడీ పరిమాణం పెరిగే కొద్దీ కూడా సర్క్యులేషన్ తగ్గుతుంటుందండి. అంటే అదే గుండె
చిన్న బరువు ఉన్న వ్యక్తికి సరఫరా చేసినట్టుగా ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్న వ్యక్తికి బ్లడ్ అనేది సరఫరా కాదు. ఆ కణానికి అందాలి కదండి. సో వెయిట్ లాస్ అవ్వడము, మంచి ప్రోటీన్ని, మంచి మజిల్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. స్మోకింగ్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. స్మోకింగ్ వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతుంటాయి. సో స్మోకింగ్ అనేది హార్ట్ డిసీజ్కి గేట్వే లాంటిది. సో స్మోకింగ్ని ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండవది మంచి నిద్ర. సో ప్రాపర్గా 8 hours స్లీప్, లేదంటే అట్లీస్ట్ 7 hours డీప్గా నిద్రపోవడానికి ట్రై చేయాలి. సో ఎటువంటి డిస్టర్బ్ లేకుండా. మధ్యలో చాలామంది యూరినేషన్ కోసం లేస్తూ ఉంటారు. ఒకసారి 2 సార్లు లేవడం అనేది ఓకే, బట్ అంతకన్నా ఎక్కువ లేస్తున్నారంటే ఖచ్చితంగా మెడికల్ అటెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ప్రాపర్గా అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పడుకునే ముందు మనం నీరు తాగకూడదు. సో మనం పడుకునే ముందు నీరు తాగినట్లయితే ఎక్కువగా అది యూరినేషన్ కోసం లేయాల్సి ఉంటుంది మధ్యలో. సో దాన్ని మనం అవాయిడ్ చేసుకోవాలి. సో పడుకునే ముందు ఒక 2 hours ముందు మనం నీరు తాగినట్లయితే సరిపోతుంది. స్ట్రెస్ని తగ్గించుకోవడం చాలా ప్రధానమండి. సపోజ్ 2 వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరికి శాచురేటెడ్ ఫ్యాట్స్ పెట్టాం, ఇంకో అతనికి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ పెట్టాం, అంటే గుడ్ ఫ్యాట్, మనం హెల్దీ ఫ్యాట్ పెట్టాం. ఇద్దరికి స్ట్రెస్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసాం భోజనం చేసేటప్పుడు మరియు భోజనం తర్వాత కూడా. ఎవరికి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయి అంటే మంచి ఆహారం తిన్న వ్యక్తి స్ట్రెస్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి కొలెస్ట్రాల్ పెరిగింది. చెడు ఆహారం తిన్నా కూడా స్ట్రెస్ లేదనుకోండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం లేదు. సో ఇది అధ్యయనం ద్వారా, ఒక రీసెర్చ్ ద్వారా తెలిసినటువంటి ఒక విషయం. సో మన బాడీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కూడా కొలెస్ట్రాల్ పెంచడానికి ఎక్కువగా దోహదం చేస్తుంటాయి. కాబట్టి స్ట్రెస్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. చెప్పాలి అంటే కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అంటే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుకోవాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి. అది పద్ధతి. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.